హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ మహేశ్వరిని. ఈరోజు నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నాను అనమాట. నా పద్ధతిలో నేను చేసే విధానం అయితే మీకు చెప్తున్నానండి. ఎవరైనా సరే బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు, అలానే ఇంకా ఉప్మా చేయడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరికీ వచ్చండి. సో ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను. నేనైతే నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మీరైతే లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు అండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకున్నాను. తర్వాత ఒక చిన్న సైజు టమాటా తీసుకున్నాను, దాన్ని కూడా కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత వెంటనే ఒక ఆనియన్ కూడా తీసుకున్నాను, తెల్లగడ్డ, దాన్ని కూడా కట్ చేసి వేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసేసుకొని శుభ్రంగా కడిగి దాన్ని కూడా ఈ తాలింపులో వేసేసాను అనమాట. మేము ఆయిల్ ఎక్కువగా తినాం కాబట్టి కొద్దిగానే వేసానండి ఆయిల్. సో ఆ చిన్న కరివేపాకు రెమ్మని కూడా నేను అందులో వేసేసుకున్నాను. ఇక నెక్స్ట్ అండి, కొంతమందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు కదా. ఎవరికైతే ఉప్మా అంటే ఇష్టం ఉండదో వాళ్ళైతే కామెంట్ చేయండి. అలానే ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టమో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ కొద్దిసేపు అటు ఇటు కలియబెట్టేసేయాలండి. కలియబెట్టేసిన తర్వాత కొంచెం అవి మగ్గాక మనం వాటర్ తీసుకోవాలి దాంట్లోకి. ఎలా అంటే పావు కేజీకి వచ్చేసి నేను 3 గ్లాసుల వాటర్ తీసుకుంటానండి. అర కేజీకి వచ్చేసి 6 గ్లాసుల వాటర్ తీసుకుంటాను. మీరు మీ కొలతల విధానంగా ఎలా చేస్తారో నాకైతే తెలియదు. ఒకవేళ మీరు చెప్పండి ఏమైనా దీంట్లో మిస్టేక్స్ ఉంటే కనుక. సో నేనైతే ఫస్ట్ నుంచి ఇలానే చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా నేను కూడా గోధుమ రవ్వని నేతిలో వేపి తర్వాత ఉప్మా చేస్తానన్నమాట. సో మా పిల్లలకైతే అలా నచ్చదు కాబట్టి నేనైతే వేపకోకుండానే డైరెక్ట్గా చేస్తున్నాను. ఇదిగోండి మెజర్మెంట్ ప్రకారం నేను ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాను. 3 గ్లాసుల వాటర్ అండి. ఇది పెద్ద గ్లాసు కాబట్టి 3 గ్లాసులు పోసేసాను. దీంతోనే 3 గ్లాసులు పోసిన తర్వాత వాటర్ తెల్లిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి అటు ఇటు కలియబెట్టేసి ఒక ప్లేట్ వేసేయండి. ఇంకా సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోండి. నేనైతే 1.5 స్పూన్ తీసుకున్నాను ఆ స్పూన్తోనే, ఎందుకంటే నేను చేసేది ½ కేజీ కాబట్టి సరిపోతుంది నాకైతే ఇది. అండ్ నెక్స్ట్ కొంతమంది ఉప్మా పెసరట్టు అలా చేస్తూ ఉంటారు కదా, నాకైతే అదంతా ఎంత లేదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎప్పుడు నేను ఈ గోధుమ రవ్వ ఉప్మా చేస్తాను, తెల్ల ఉప్మా కూడా చేస్తాను, కానీ ఎక్కువగా ఇది చేస్తాం అనమాట. సో మీరు మీ ఇంట్లో టిఫిన్కి ఏమేమి చేస్తారు? నెక్స్ట్ అలానే ఇదిగోండి ఉప్మా రవ్వ వేసేసిన తర్వాత ఒకసారి కలయబెట్టుకొని ఇక సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది అనమాట. మీరు మీ ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఏది చేస్తూ ఉంటారు, మీకు ఏదంటే ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలు అయితే దీంట్లో వచ్చేసి పంచదార వేసుకొని తింటారండి. ఇంకా మీరైతే ఏం వేసుకొని తింటారో కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను ఇది షార్ట్ వీడియో పెట్టాను చూడండి. రెడీ అయిపోయింది వేడివేడిగా. ఇది వేడిగా ఉన్నప్పుడే తినండి. ఓకే, థ్యాంక్ యూ.